మా మా నాన్నగారికి పిఠాపురం నాగేశ్వరరావు గారి సింగర్ ఒక ఆయన ఉంటాడు ఒకప్పుడు. ఫ్యామిలీ ఫ్రెండ్స్, బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఆయన ద్వారా స్వామి గారు పరిచయం. విఎస్ఆర్ స్వామి గారు మీకు తెలుసు కదా. ఈ ట్రైన్ అవ్వడం వల్ల స్వామి గారు ఆ ఊరు ఈ ఊరు షూటింగ్కి వెళ్ళినప్పుడు అలా ఉన్నారు. అలా ఉన్నప్పుడు నాకు స్వామి గారి దగ్గర చేరాలనే అభిప్రాయం వ్యక్తపరిచాం. దానికి కారణం మోసగాళ్ళకు మోసగాడు సినిమా. మోసగాళ్ళకు మోసగాడు కృష్ణ గారి పద్మాల గారిది. దాంట్లో కృష్ణ గారితో పాటు హీరో స్వామి గారు అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇది మన ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు లాంటి వాళ్ళు. నేను కూడా సినిమాని చూస్తే విఎస్ఆర్ స్వామి WIC అని పడేది. సో దీంతో పాటు ఆయన కార్డుకు రాగానే జనంలోంచి విజిల్స్ నేను చూసి చప్పట్లు విజిల్స్ అంత గుర్తింపు వచ్చేటప్పటికి ఆ ప్లేస్లో నా కార్డు పడాలి. స్వామి గారు ఎలాగో నాన్నగారు పరిచయం కానీ వెనకాల నుంచి తరివి నాన్నగారు ఫాలోఅప్ చేస్తే స్వామి గారు ఫస్ట్ ఇయర్ అయింది ఇక్కడ హైదరాబాద్లో. ఎప్పుడంటే ఇది 1972 to 74 ఇక్కడ చేసింది. 73 ఎండ్కి బయటకు వచ్చారంటే 50 years అయిపోయింది ఆల్రెడీ చూస్తుండగానే. ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత అప్పుడు ఈ తెలంగాణగా సెపరేట్ ఆంధ్ర. ఆ గొడవలో కొన్నాళ్ళు కాలేజెస్ అని మూడడం, నేను కూడా విజయవాడ వెళ్ళిపోయినప్పుడు సెకండ్ ఇయర్ రావడానికి ఏంటో అర్థం కానప్పుడు నాన్నగారు ఏం చేశారు, 1 year చేసే కదా పెద్ద స్వామి గారి దగ్గరికి వెళ్ళడం తీసుకెళ్ళారు. స్వామి గారు ఏమన్నారంటే, చెన్నై గారు ఫ్యూచర్ అంతా కూడా చదువుకున్న వాళ్ళకి డిగ్రీ డిప్లొమాలు చేసి టెక్నికల్గా క్వాలిఫైడ్ అయ్యడం బాగుంటుంది. 1 year చేసి ఎందుకు డిస్కంటిన్యూ చేస్తారు, 2వ సంవత్సరం కూడా చేసి పట్టరండి అన్నారు. సరే మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్. నన్ను అడిగారు, నీకు ఎంత పర్సంటేజ్ ఇచ్చింది అంటే నాకు ఇలాగా 93% ఎంత వచ్చిందని చెప్పాను. నన్ను పిలిచి 2వ సంవత్సరంలో 93% 1 మార్క్ తక్కువ తెచ్చుకున్నాను, అదే రావద్దు అని చెప్పి పంపించారు. కాస్ట్ ఇచ్చారు కూడా పాత పెట్టేశారు. సరే వెళ్ళాను, లక్కీగా నాకు ఎలాగో ఉంది కాబట్టి 96% వచ్చింది సెకండ్ ఇయర్లో. వెళ్ళిన తర్వాత స్వామి గారితో ఫస్ట్ ట్రావెల్ అయిన కార్లో కూర్చొని వడపల్లి తెలుసుగా మీకు, వాహిని స్టూడియో వడపల్లిని అలా వెళ్తున్నా టెంపుల్ గిబ్బులు అలా చూసుకుంటూ వెళ్తే వాహిని లోపలికి ఎంటర్ అవ్వదు. డ్రీమ్ అనమాట. వాహిని ద్వారబంధం నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్లో 2 ఎద్దులు, తెల్ల ఎద్దులు ఇలా ఉంటాయి వాళ్ళ లోగో. ఆ తర్వాత పక్కనేమో ఇది ఉంటుంది ఫ్లాగ్. అవన్నీ ఇది నాకు డ్రీముల్లో చూసినవి ఇవన్నీ. అలాగే వెళ్ళి ఒక ఫ్లోర్ దగ్గర అక్కడ ఆపారు స్వామి గారు, సెల్ఫ్ డ్రైవింగ్. వెనకాల ఉన్నాను నేను, లోపలికి వెళ్ళిపోయారు. అప్పటికి వాహిని 8th ఫ్లోర్. నాకేం తెలియదు కానీ ఇప్పుడు తెలుసు అది వాహిని 8th ఫ్లోర్ అని. ఆయనతో పాటు లోపలికి వెళ్ళగానే ఎదురుకుంటే ఎవరు కనిపించారు, సోమన్ బాబు గారు. ఇటు చూస్తే గడ్డ వేసుకొని రాఘవేంద్ర గారు, విన్సెంట్ గారు కెమెరా, పెద్ద విన్సెంట్ గారు. ఇక అదేది సెట్లు గిట్లు అదే సినిమా రంగం వాటిలో చూస్తాం అనుకోండి, కానీ నేకడైతే చూస్తున్నాగా స్ట్రైట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు చూశాను. రేపటి నుంచి ఇదే ప్రపంచం అనుకుంటున్నాను. కానీ స్వామి గారు అలా చేయాల. నన్ను వాహినీలో ఫోకసింగ్ అసిస్టెంట్గా డిపార్ట్మెంట్లో పెట్టారు. నేను అనుకున్నాను ఏంటి ఆయన దగ్గర తీసుకుని ఇక్కడ పెట్టారేంటి అనుకున్నా. కానీ అదే రైట్, ఆయన డెసిషన్ ఈజ్ వైజ్ డెసిషన్. ఎందుకంటే ఆయన దగ్గరే ఉండుంటే ఆయన స్కీమ్ వరకే నా నాలెడ్జ్ పరిమితం అయ్యేది. సహజం కదా, గురుగారు ఏం చేస్తే నేర్చుకుంటాం. ఇప్పుడు నేను ఏం చేశాను, వాహినీలో ఉన్నప్పుడు రోజుకి ఒక ఫ్లోరు, ఒక్కొక్కప్పుడు ఒక రోజున 3 ఫ్లోర్లు పనిచేసిన ఇతన్ని. అలాగే షిఫ్ట్ మారి రకరకాల కెమెరాలు, పెద్ద కెమెరాలు, మార్కస్ బాట్లీ గారు, పిఎల్ రాయ్ గారు, మారుతిరావు గారు, విన్సెంట్ గారు, పెద్ద విన్సెంట్ గారు, పిఎన్ సుందరం గారు, ఈ లెజెండ్స్ ఆఫ్ ది ఇండస్ట్రీలో కెమెరామెన్, డైరెక్టర్స్, పెద్ద డైరెక్టర్లు, గ్రేట్ హీరోలు, శివాజీ గణేషన్ గారు, జమినీ గణేషన్ గారు, ఇక్కడ మన ఎన్టీ రామారావు గారు, వీళ్ళందరి మధ్యలో అనిలాగ మన ఈయనండి రాజ్ కుమార్ గారు, కన్నడ రాజ్ కుమార్ గారు, మలయాళం మమ్ముటి గారు, వీళ్ళందరి మధ్యలో చేసి విపరీత నాలెడ్జ్కి ఏం చేసుకోగలిగిన గివెన్ టైంలో. విజయవాహినిలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు సార్ మీరు? 11 months ఉన్నాను నేను. 11 monthsకి 200 పైగా సినిమాలకు వర్క్ చేశారు మీరు? ఎస్. అంటే 11 into 30 ఎంత ఏం చెప్పండి, 320 అనుకుందాం. 320 అనుకుందాం, అంతేనా? 320 into 2 320 into 2 అంటే 640. మరి నీకు తెలుస్తున్నది కదా, నేను ఆ మాత్రం చేయలేనా? రోజుకి ఒక ఎన్ని షిఫ్ట్లు చేసేవాళ్ళు సార్? ఎర్లీ డేస్లో 1 or 2, పొద్దున 1, మధ్యాహ్నం 1, లేకపోతే డేకి 1. ఎట్ టైమ్స్ కొంచెం సీనియరిటీ వచ్చిన తర్వాత 3 ఫ్లోర్లు 7 to 1 ఒక షూటింగు, ఏ లాంగ్వేజ్ అవ్వచ్చు.
భోజనం చేసి 2 to 9 ఒక షూటు, 9 to తెల్లాలి ఒక షూట్, అలా ఎన్నోసార్లు చేశాను. ఆ గివెంట్ 11 monthsలో అన్ని సినిమాలు చేశాను. పెద్ద పెద్ద వాళ్ళతో గొప్ప ఎక్స్పీరియన్స్ అనమాట. తర్వాత అది ఫిలిం ఫార్మాట్, డిజిటల్ కాదు. రెండోది పెద్ద కెమెరా, మిచ్చల్ కెమెరా అని 1000 feet పెద్ద పెద్ద ఇవి అనమాట. రీల్స్ 1000 feet. తర్వాత రిఫ్లెక్స్ చిన్నగా క్యాన్లో అవన్నీ వచ్చేసినాయి. వాటిలో చాలా అద్భుతమైన క్రియేటివ్గా ఉండేవి సెట్స్, దాని లైటింగ్లు ఎక్కువ సెట్లే కదా, బయట తక్కువ వెళ్ళేవాళ్ళు. సో అవన్నీ చూసేసుకొని పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పనిచేయడం వల్ల జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు ఆ బ్యానర్లో ఎన్నో సినిమాలకు పనిచేశాను నేను. ఎస్ వెంకటరత్న గారు కెమెరామెన్, జగద్బాబు వాళ్ళ నాన్నగారు ఎన్నో సినిమాలకి ఫోకసింగ్ అసిస్టెంట్గా పనిచేశాను. ఇలాగ పెద్ద పెద్ద సినిమాలకి ఒక వారం రోజుల ముందు డిపార్ట్మెంట్లోనే పెట్టారు. మా పని ఏంటంటే ఆ కెమెరా బాక్సులు ఉంటాయి, ఒక ట్రాలీ ఉంటుంది. ఆ 12 floorలకి 12 కెమెరా సెటప్లు ఉంటాయి అన్నమాట. దానికి నెంబర్లు ఉంటాయి. వాళ్ళంతాలకి ఈ కెమెరా ఇది వీళ్ళిద్దరు వెళ్ళాలని ఏదో డ్యూటీలు చార్ట్ ఏదో ఉంటుంది. ఒక వారం రోజుల వరకు నేను డిప్లొమా అయ్యింది, డిగ్రీ బీఎస్సీ, తర్వాత డిప్లొమా కూడా చేశాను. ఆ మెడల్, గోల్డ్ మెడల్ విన్నర్ని ఇక్కడ హైదరాబాద్లో, అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్కి ఈక్వలెంట్. కానీ అక్కడికి వెళ్ళి గొడవ తీసుకొని అన్ని తొడవడమే బాగా. ఈ సందర్భంలో ఎందుకంటే మీ అంబిషను మెయిన్ కెమెరామెన్ అవ్వాలన్న అంబిషన్లో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఫోకస్ అసిస్టెంట్గా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మొట్టమొదటిసారి కెమెరా ముట్టుకొని ఆ సీట్లో కూర్చున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది సార్? ఒక రోజున ఆఫ్టర్ 1 week ఒక ఫ్లోర్కి పంపించారు. కిట్ తీసుకొని ఫస్ట్ అసిస్టెంట్, నేను వెనకాల అప్రెంటిస్ని కదా వెళ్ళాను. వెళ్తే ఏవో చేస్తున్నాము. యోగానంద్ గారు డైరెక్టర్, తెలుగులో చేశారు, ఇంటర్నల్ గారి సినిమాలు, హిందీలో కూడా చాలా పాపులర్. ఆయన డైరెక్టర్, అది మాత్రం తెలుసు. వెయిటింగ్ ఫర్ ఎ పర్సన్, లైటింగ్ ఏదో చేస్తున్నా. గబుక్కన ఒక ఆయన వచ్చారు. నాకు ఒక్కసారి కళ్ళం నీళ్ళు వచ్చేసింది. ఎవరంటే శివాజీ గణేషన్ గారు. గుంటూరులో చదువుతున్నప్పుడు, హై స్కూల్లో చదువుతున్నప్పుడు వీరపాండి కట్టబొమ్మ అని ఒక సినిమా ఒకటి వచ్చింది. మన అల్లూరి సీతారామరాజు అంటే తమిళ్ ఇదనమాట. అది స్వతంత్ర పోరాట యోధుడు. ఆ సినిమాకి నేను సరస్వతి టాకీస్లో నేల టికెట్లు స్క్రీన్ ఎదురుగుంటా, అంటే ఫుల్ అయిపోతే స్క్రీన్ ఎదురుగుంటా ఆ సినిమా చూసి ఇలాగా పడుకోవాలి. అలాంటి మనిషి మేము ఇలాగింత డిస్టెన్స్లో కనిపించడం ఏడు వచ్చింది, అవుట్ ఆఫ్ ఎక్స్టసీ. అలాగే అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంతనమాట. తర్వాత యోగానంద్ గారు వాళ్ళు, నాకు తమిళ్ తెలియదు, తన్నీరు అంటే కూడా తెలియదు, మంచినీళ్ళే, ఏదో ఇబ్బందిగా ఉంటున్నాను. బట్ తప్పదు కదా. ఈలోపు లంచ్లో ఒక అతను వచ్చి పలకరించాడు. నీదే ఊరు అన్నాడు. అమ్మ నేను తెలుగు వినిపించింది అని చెప్పి అతను చలసాని రామారావు గారని, రామారావుని మేము క్లోజ్ ఫ్రెండ్స్. అతను యోగానంద్ గారు అసిస్టెంట్గా తెలుగు కుర్రాడు. అలాగే నెమ్మదిగా పోయి బాగా మెమరబుల్ ఏంటంటే మార్కస్ బాడ్లే గారి ఫ్లోర్లో నేను కలిసి పనిచేయలేదు, కానీ ఆయన షూటింగ్ అయ్యి బయటకు వెళ్ళగానే వెళ్ళి వాళ్ళ అసిస్టెంట్ నాకు బాగా క్లోజ్. లైటింగ్ గురించి అంతా మాట్లాడుకోవడం అంతా జరిగింది. పిఎల్ రాయ్ గారి పేరు విన్నారా? పిఎల్ రాయ్ గారు విన్నాను సార్. లవకుశ కెమెరామెన్. అవును, 1 year ఆడిన లవకుశ కెమెరామెన్. దాని నుంచి లేదు సార్, ఇండస్ట్రీ బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ ఫస్ట్ కలర్ పిక్చర్ అది. ఫస్ట్ కలర్ పిక్చర్ లవకుశ. ఆయనతో ఫుల్ సినిమా పనిచేసా. వాహిని వాళ్ళది ప్రొడక్షన్.